ప్రాపర్టీ కొనాలని ఆలోచిస్తున్నారా? ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందు కింది లీగల్ డాక్యుమెంట్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించండి. 1. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ చెక్ చేయండి. ధరణై పోర్టల్ ద్వారా భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. 2. సేల్ డీడ్ లేదా మదర్ డీడ్, భూమి యాజమాన్యానికి సంబంధించిన ప్రధాన పత్రం. 3. టైటిల్ డీడ్, యజమాన్య హక్కు స్పష్టంగా ఉందని నిర్ధారిస్తుంది. 4. ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ ఈసీ, ఆస్తిపై ఎలాంటి అప్పులు లేదా కేసులు లేవని తెలుపుతుంది. 5. ఖాతా సర్టిఫికేట్ లేదా పట్టాదార పాస్బుక్, ఆస్తి మున్సిపల్ లేదా రెవెన్యూ రికార్డులో నమోదైందని చూపిస్తుంది. 6. సర్వే నంబర్ అండ్ బౌండరీలు వెరిఫై చేయండి, సర్టిఫైడ్ సర్వేయర్ సహాయంతో నిర్ధారించండి. 7. మ్యూటేషన్ సర్టిఫికేట్, యాజమాన్యం మారిన తర్వాత మున్సిపల్ రికార్డులో అప్డేట్ అయిందో లేదో చెక్ చేయండి. 8. లిటిగేషన్ రిపోర్ట్, ఆస్తిపై ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోండి. 9. ట్యాక్స్ పెయిడ్ రిసిప్ట్లు, అన్ని ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించబడ్డాయా అని ధృవీకరించండి. 10. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నిర్మాణం పూర్తయిన తర్వాత భవనం నివాసానికి అనుమతించబడిందో లేదో చెక్ చేయండి. 11. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, జిహెచ్ఎంసి లేదా సంబంధిత ప్రాదేశిక సంస్థ నుండి మంజూరైన ప్లాన్. 12. ఎల్ఆర్ఎస్ అప్రూవల్, లేఅవుట్లు లేదా భవనాల రిజిస్ట్రేషన్ కోసం అవసరం. 13. రేరా రిజిస్ట్రేషన్, కొత్తగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తప్పనిసరి. 14. ఎన్ఓసీలు, అగ్ని ప్రమాణాల శాఖ, నీటి సరఫరా, విద్యుత్ శాఖ తదితర శాఖల నుండి అవసరమైతే తీసుకోవాలి. 15. ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్, ఆ స్థలం నివాస, వాణిజ్య లేదా ఇతర ఉపయోగాలకు అనుమతించబడిందో లేదో చెక్ చేయాలి. 16. పొజిషన్ సర్టిఫికేట్, అమ్మకందారు ఆస్తిని అధికారికంగా అప్పగించాడని ధృవీకరిస్తుంది. 17. అమ్మకందారి ఆధార్ అండ్ పాన్ కార్డు, వ్యక్తి పరిచయం మరియు పన్నుల కోసం అవసరం. 17. లింక్ డాక్యుమెంట్లు, ఒక ఆస్తికి సంబంధించి గత యజమానుల నుండి ప్రస్తుత యజమానునికి వచ్చిన హక్కు పత్రాలు. ఇవి ఆ ఆస్తి హక్కు చరిత్రను, ఓనర్షిప్ హిస్టరీ చూపించే పత్రాలు. ఇవాళే లెట్స్ కాల్ను సంప్రదించండి, నమ్మకంగా కొనండి, మాకు కాల్ చేయండి. 9059789218. వెబ్సైట్ చూడండి www.letscall.com.